రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? ఒకవేళ అలా చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? అసలు రోజా విషయంలో ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది? మళ్లీ సస్పెన్షన్ వేటు వేస్తే రోజా ఎలా ఎదుర్కొంటుంది? కేఎస్ఆర్ కామెంట్లో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మామూలుగానే నటిగా పాపులర్. రాజకీయాల్లోకి వచ్చాక ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఆమెను ఏకంగా శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడంతో రాజకీయంగా కూడా శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు. తాజాగా రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసిందన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందుకు భిన్నంగా ఉండడం లేదన్న అభిప్రాయం ఉంది. నిజానికి రోజాను అప్పట్లో సస్పెండ్ చేసిన వైనమే తీవ్ర అభ్యంతరకరం. ఆ రోజు కాల్మనీ అరాచకంపై చర్చ జరగవలసి ఉంది. రోజా అందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను మాట్లాడినట్టు ఇష్టం లేని అధికార పక్షానికి సడన్ గా ఆమె గతంలో ఏదో అన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మంత్రి యనమల ప్రతిపాదించడం, ఆ తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించడం, ఏడాది పాటు సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఒక మహిళా నేత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత కక్షపూరితంగా వ్యవహరించాలన్న అభిప్రాయం కలిగింది. నిబంధనలతో నిమిత్తం లేకుండా ముగ్గురు సీనియర్ నేతలు కలిసి రోజాను సస్పెండ్ చేయడం వారికే అప్రదిష్ట. అయినా ఆ కక్ష చాలదన్నట్లు ఒక తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే పరువును కూడా పణంగా పెట్టి మరి ప్రివిలేజ్ కమిటీ పేరుతో మరోసారి ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయాలని ఆలోచించడం దుర్మార్గం అనిపిస్తుంది. ప్రివిలేజ్ కమిటీ అంటే మెజారిటీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్న కమిటీ అన్నమాట. ముఖ్యమంత్రి ఏది కోరుకుంటే అది సిఫారసు చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఒకప్పుడు ఇలాంటి సభా సంఘాలు కొంత వ్యక్తిత్వంతో పనిచేసేవి. కానీ కాలం మారిపోయింది. ప్రభుత్వం వారు ఏది చెబితే అదే రూల్ అన్న చందం ఏర్పడింది. ఈ పరిస్థితి మారాలంటే థర్డ్ పార్టీ వ్యవస్థను అసెంబ్లీలో కూడా నెలకొల్పుకోవాలేమో అనిపిస్తుంటుంది. నిజానికి రోజాను సస్పెండ్ చేయడం వల్ల ఆమెకు జరిగే పెద్ద నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే సభ జరుగుతున్నది ఏడాదికి ఎడుదిరిగి నెల రోజులు మాత్రమే. కాకపోతే మహిళా పార్లమెంటరీ సదస్సులు నిర్వహిస్తూ మహిళలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం ఈ రకంగా ఒక మహిళా నేత పట్ల దారుణమైన అమానుష్యమైన వైఖరిని పాటించడం బాధాకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత ఘోరంగా నేతలు మారుతున్నారా అనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో కోర్టుకు వెళ్లి ఆమె న్యాయ పోరాటం చేసిన అరణ్య రోదనే అయింది. అయినా రోజా ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ధైర్యం సడలించుకోలేదు. ప్రభుత్వ వ్యవహారాలపై పోరాడుతూనే ఉన్నారు. రోజాను మరోసారి సస్పెండ్ చేయబోరని ఆశిద్దాం. ఒకవేళ నిజంగానే సస్పెండ్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వంపై ధైర్యంతో పోరాడుతున్న వనితగా రోజా చరిత్రలో నిలిచిపోతారు. చంద్రబాబు సర్కార్ రోజా అంటే ఎంత భయపడిపోతోందో అన్న విషయం బయటకు తెలుస్తుంది. అందువల్ల రోజా సభలో ఉంటే తన వాణిని అక్కడ వినిపించవచ్చు, లేకుంటే ప్రజల్లో వినిపించవచ్చు. ఎడుదిరిగి ఒక మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించడమే కాకుండా ఆ మహిళా నేతను ఎదుర్కోలేని పిరికి ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది.